Hello, beautiful subscribers. Welcome to my YouTube channel, Adi 963 Creations. Please do like, share, and subscribe my YouTube channel. మా దగ్గర విలేజ్‌లో పుల్లలచేరు విలేజ్‌లో రాముల వారికి భరత శత్రుఘ్న హనుమాన్ సమేత టెంపుల్‌లో విగ్రహ ప్రతిష్ఠ, అట్లానే ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా జరిగింది. అట్లనే రాముల వారి కళ్యాణం అవన్నీ జరిగాయి. చాలా నాటకాలు కూడా చేశారు. థర్డ్ రోజు వెళ్ళాం మేము. థర్డ్ రోజు ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఇంకా ఎద్దుల పోటీలు జరిగాయి. ఎద్దుల పోటీలు జరిగే దగ్గరికి 20 పెయిర్స్ దాకా వచ్చాయి. చాలా బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తాయి. చాలా రాష్ట్రంలోని చాలా నలుమూలల నుంచి మరీ వచ్చేసాయి. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాయి. కానీ అంతా బావుంది. కానీ ఆ ఎద్దుల్ని, మూగజీవాలను మనం అలా హింసించడం వల్ల చాలా బాధేసింది. అందరూ చాలా ఆనందించారు. చాలామందికి ఎద్దుల పోటీలంటే చాలా సరదా అనిపిస్తది. కానీ నేను అక్కడ 2 పెయిర్స్ తిరిగే వరకు ఉన్నాను. కానీ వాటిని కొట్టేసి చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపిచ్చింది. ఇంకా అక్కడుండి అవి చూడలేక మేము ఒక 2 పెయిర్స్ వరకు మాత్రమే చూసాము. కానీ వాటిని అలా ఎలా కొడతారో, రోజు వాటికి ఫుడ్ పెట్టి చాలా ప్రేమగా పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకొని అలా కొట్టారంటే మాత్రం చాలా గుండె ధైర్యం ఉండాలి. ఇంకా అట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి 9, 10 అలా రౌండ్స్ తిరిగాయి. టైం కూడా కౌంట్ చేస్తుంటారు. యాంకరింగ్ మాత్రం చాలా చేశారు అక్కడున్న అతనైతే. ఈ ఎడ్ల పందాలకనేటివి మెయిన్ యాంకరింగ్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. మ్యూజిక్ వైబ్‌కే చాలా బాగా అట్రాక్ట్ అవుతారు చాలామంది. అంటే చూద్దాం అనేది. ఇంకా అక్కడ వచ్చి జనాలు ఐస్ క్రీమ్స్, బొరుగుల మిక్చర్ అన్ని రకరకాల ఫుడ్ ఐటెమ్స్ కూడా పెట్టారు. ఇంకా కొనుక్కునే వాళ్ళు అవి తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఓన్లీ ఇది ఫెబ్‌లో జరిగిన తిరునాళ్ళకే మొత్తం మేలో ఎండ ఉన్న విధంగా ఉండింది. ఆ ఎండకి మేమైతే తట్టుకోలేకపోయాము. మా దిక్కుని కూడా తీసుకెళ్ళాను. ఇంకా తీసుకెళ్ళడం వల్ల నాకు కొద్దిసేపటికే 3 డేస్ నుంచి జరుగుతుంది తిరునాల. ఫస్ట్ రోజు నాటకం వేశారు, భక్త చింతామణి. సెకండ్ రోజు అలా రోజు ఒక నాటకము, అలాగే కోలన్న, అలా మొత్తం డిఫరెంట్ జోనర్స్‌లో పెట్టారు. అలా తర్వాత మూడో రోజుల్లో ధ్వజ ప్రతిష్ఠ సందర్భంగా ఆ రోజు ఎద్దుల పోటీలు ఇవి ఆల్మోస్ట్ సాయంత్రం వరకు జరిగాయి. మార్నింగ్ చేసిన వాటికన్నిటికీ ఎండ అలా ఉంది. కానీ ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసిన తర్వాత 2:30 ఆ టైం నుంచి చల్లగా అయిపోయింది. ఒక్కసారిగా వాతావరణం కూల్ అయిపోయింది. కూల్ అయిపోవడం వల్ల అవి బాగా లాగి ఉండొచ్చు. ఈ ఎండకి అసలు వాటిని టపా 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 ఎలా కొడుతున్నారంటే అలా కొడుతున్నారు. కొంచెం బాధ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. టెంపుల్లోకి వెళ్ళాము. లోపల దేవుడి దర్శనం కోసమని వెళ్ళాము. అలాగే మామూలుగా కొబ్బరి బొండంతో దేవుడిని రెడీ చేసి ముందు ప్రదక్షిణ చేశారు. అలాగే రాముల వారి లోపల కూడా పెట్టేశారు ఆ ముగ్గురిని. అలాగే యాగం అవి జరిగాయి కదా, కలశాలతోటి అంతా నీట్‌గా డెకరేషన్ చేశారు. అలాగే బియ్యంలో కలర్స్ కలిపేసి ఒక ముగ్గులా వేశారు. ఇంకా అన్నీ పూజ చేసినవన్నీ అక్కడే ఉన్నాయి. అలా డెకరేషన్ చేశారు. ఇంకా ఇక్కడ మట్టి రకరకాలవన్నీ ధ్వజస్తంభం, ఇదిగోండి ఇదే కొత్తది ధ్వజస్తంభం తెచ్చింది. ఇంకా క్లోజ్ చేయడానికి జనాలు కొంతమంది టెంకాయలన్నీ కొడుతున్నారు. ఇంకా క్లోజ్ చేయాలి కదా, చాలా హైట్ ఉంది. ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉంది. ఇంకా తర్వాత అప్పటికప్పుడే టెంకాయలు, పసుపు అన్నీ వేశారు జనాలు. వేసిన తర్వాత కొక్లైన్ సహాయంతో నిలబెట్టారు. నిలబెట్టి అక్కడే సిమెంట్ అవన్నీ తీసుకొచ్చేసి వెంటనే పూడ్చారు. అంటే చాలా హైట్ ఉండడం వల్ల ఒకవేళ ఒరగడం అట్లాంటివి జరుగుతుందని చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని మరీ నిలబెట్టారు. అలాగే తాళ్ళతో కూడా కట్టారు. అలా చేసేసారు. చేసిన తర్వాత దూరం నుంచి గుడి ఇంతకుముందు మామూలుగా ఉండేది. ఇప్పుడు మొత్తం ముందు ఆర్చ్ అవన్నీ కట్టారు. అలాగే ధ్వజస్తంభం కూడా పెట్టి నీట్‌గా రెడీ చేశారు. తర్వాత స్వామివారి కళ్యాణం జరిగింది రాముల వారిది. ఇంకా ఆ టైంలో
మామూలుగా ఇప్పుడు రామ్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగేటప్పుడు కూడా ఇలానే దిల్రాజు గారు వాళ్ళు డాన్స్ చేశారుగా, అక్కడ పంతులు వాళ్ళు ఇలా డాన్స్ చేస్తుంటే మీకోసం క్యాప్చర్ చేసి మీరు కూడా తనివి తీరా స్వామివారిని చూస్తారని మీకోసం క్యాప్చర్ చేశాను. ఇంకా అలా అయిపోయిన తర్వాత స్వామివారి వాళ్ళకు దండలు వేసేశారు. ఇంకా తర్వాత మొత్తం కళ్యాణం మొత్తం అయిపోయింది. ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది అక్కడ లేరు, కొంచెం సైడ్కి అలా ఉన్నారు. అలాగే పక్కన దేవుడిది ధ్వజస్తంభం కూడా బూట్ చేస్తున్నారు కదా, అట్లా అవ్వడం వల్ల తక్కువ మంది జనాలు కనిపిస్తున్నారు, వెనకాల చాలామంది ఉన్నారు. అలా కళ్యాణం జరిపించిన వాళ్ళు ధ్వజస్తంభం ఇచ్చిన వాళ్ళకి అందరికీ కలిపేసి ఇంకా పైన కళ్యాణంలో కూర్చున్నారు. ఇంకా అందరికీ దీవెనలు అవి అక్షింతలు ఇస్తున్నారు పంతులు గారు. ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఎవరైతే ఆలయానికి మామూలుగా అమౌంట్ ఇచ్చారు కదా, వాళ్ళందరినీ తనివి తీరా దేవుణ్ణి చూడండి, జూమ్ చేసి చూపిస్తుంది, బాగా క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చారు, అందరూ హారతి తీసుకున్నారు. ఇంతటితో కార్యక్రమం అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రతి దేవుడికి మామూలుగా కానుకల రూపంలో అన్నదానంకి కానీ అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి సన్మానం చేశారు కమిటీ తరపున. ప్రతి ఒక్కళ్ళు పైన కూర్చున్న వాళ్ళందరూ ధ్వజస్తంభం ఇచ్చిన వాళ్ళు, కటాంజనం చేయించిన వాళ్ళు, అట్లా డిఫరెంట్ జోనర్స్లో దేవుడికి ఇచ్చిన అమౌంట్ ఇచ్చిన వాళ్ళు, ఇంకా అలా ప్రతి ఒక్కరిని సన్మానించారు. గుర్తింపు వల్ల చాలామంది ఇంకా ఎక్కువ దేవుడికి అమౌంట్ ఇవ్వడానికి ముందుకు వస్తారని నా ఉద్దేశం ప్రకారం అనుకుంటున్నాను. అందుకనే అందరి ముందు కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి దాతల పేర్లు చదివి వాళ్ళకి సన్మానం చేశారు, శాల్వా ఇచ్చారు. దేవుడి వెంకటేశ్వర స్వామి నామాలతోటి చాలా మంచిగా అనిపించింది, చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా ఒక్కొక్కరిని ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఇంకా అలా మంత్రాలు చదువుతూ అందరికీ అవన్నీ శాల్వాలు ఇచ్చేసి జరిగిపోయింది. ఇంకా తర్వాత మేము లంచ్కి వెళ్ళాము. మామూలు కన్నా ఎక్కువ మంది వచ్చారు, చాలామంది. ఇంకా చాలా అంటే ఫుడ్ అయితే వండారు కానీ ఎక్కువ మంది అవ్వడం వల్ల చాలా కష్టమైపోయింది. అలాగే ఇంకా మా అద్విక్కి ఫీవర్ రావడం వల్ల సరిగా ఎంజాయ్ చేయలేకపోయాము. మధ్యాహ్నం నుంచి ముందు బాగానే యాక్టివ్గా ఉన్నాడు, మధ్యాహ్నం నుండి ఫీవర్ రావడం వల్ల ముందు రోజు నుంచి కొంచెం డల్గా ఉంది. వాడికి దిష్టి తగలడం అట్లాంటివి జరిగినాయి కాబట్టి ఇంకా అంత హ్యాపీగా కళ్యాణం అవన్నీ చూడలేకపోయాము. సగం చూసాము, మిగతావి చూడడానికి కొంచెం ఇబ్బంది ఉంది. మనం బాగుంటే ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, ఇంకా అలానే అనుకోండి. ఇంకా అందరికీ సన్మానం అయితే జరుగుతుంది. ఆ సన్మానం అయిపోయిన తర్వాత ఇంకా తిరునాళ్ళ కోలన్న అవన్నీ పెట్టారు. అవన్నీ పెట్టడంతో మూడో రోజు తిరునాళ్ళ మంచిగా జరిగి అయిపోయింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ Adi963 Create.